ఓం శాంతి. ఇప్పుడు మనం డాక్టర్ సచిన్ భాయ్ చెప్పినటువంటి కర్మయోగం యొక్క 12 గుహ్య సూత్రాల గురించి తెలుసుకుందాము. 1888లో ఒక ఫ్రెంచ్ న్యూస్ పేపర్లో ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి మరణించాడు అనేటువంటి వార్తను ఆ రోజు న్యూస్ పేపర్లో ప్రింట్ చేశారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, ఒక ఇన్వెంటర్, డైనమైట్ని కనిపెట్టినటువంటి వ్యక్తి. డైనమైట్ తోటి పెద్ద పెద్ద రాళ్లని కూడా తొలగించి రోడ్ల నిర్మాణం చేసేటువంటి వారు. ఆ సమయంలో డైనమైట్ని ప్రపంచవ్యాప్తంగా బాగా ఉపయోగిస్తూ ఉన్నారు. దానితో పాటుగా ప్రపంచ యుద్ధంలో కూడా ఈ డైనమైట్ని ఉపయోగించటం మొదలుపెట్టారు. దానివలన చాలామంది మరణించారు కూడా. మరి డైనమైట్ని కనిపెట్టినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి తన చావు కబుర్ని చదువుతాడు. వాస్తవంగా అది తప్పుడు సమాచారం. వాస్తవానికి లూడ్విక్ అనేటువంటి వారి సోదరుడు మరణించారు. పొరపాటున న్యూస్ పేపర్ వారు ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించారు అని రాశారు. ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ చదివితే ఆయనకి కొంచెం బాధాకరంగా అనిపించింది. మృత్యువుల వ్యాపారి ఇక మరణించాడు అని రాశారు. ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్. వారు డైనమైట్ని కనుగొన్నారు కాబట్టి ఆ విధంగా వారి గురించి రాశారు. అనేక మంది ఆయన గురించి అనేక రకాలుగా దూషించే పదాలను మాట్లాడుతూ ఉన్నారు. తన చావు కబుర్నే చదివి చాలా ఆశ్చర్యపోయాడు. ఒకవేళ నేను మరణించినట్లయితే ప్రపంచం వారంతా నన్ను ఈ విధంగా గుర్తు చేసుకుంటారా? మృత్యువుల వ్యాపారి అని అనుకుంటారా అని అంటూ ఆ పాయింట్ ఆఫ్ టైంలో, ఆ క్షణాన వారి జీవితంలో పరివర్తన వస్తుంది. వారు కనిపెట్టినటువంటి డైనమైట్ కారణంగా వారు చాలా ధనికుడిగా అవుతారు. ఇప్పటిదాకా రసాయన శాస్త్రవేత్తగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మొట్టమొదటిసారి వారికి ఏమని అనిపిస్తుందంటే, ఒకవేళ నేను మరణించినట్లయితే ప్రపంచంలో వారందరూ నన్ను ఈ విధంగా జ్ఞాపకం చేస్తారా? ద మర్చెంట్ ఆఫ్ డెత్. ఇంకొక న్యూస్ పేపర్లో అయితే ఎవరైతే అనేక మందిని చంపేశాడో ఆయన ఈరోజు చనిపోయాడు అని రాశారు. ఇలా వార్తలను వింటూ ఆయనకి ఎంత ఆత్మగ్లాని జరుగుతుందంటే ఆలోచిస్తాడు. ఆ వ్యక్తికి ఇక వివాహం కాలేదు, పిల్లలు కూడా లేరు, వెనకాల ఎవ్వరూ లేరు. కాబట్టి తన ఆస్తులన్నింటినీ ఒక ట్రస్ట్ని తయారు చేసి ఒక వీల్నామా రాస్తారు. అందులో ఏముంటుందంటే, నా తదనంతరం ఎవరైనా ఏ మంచి క్షేత్రంలోనైనా ప్రపంచానికి ఉపయోగపడేదేదైనా తయారు చేస్తే వారికి నా పేరు మీద పురస్కారాన్నందించండి అని రాస్తారు. ఇక అక్కడి నుంచి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పురస్కారమైన నోబెల్ ప్రైజ్ ఇప్పటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన కారణంగానే ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వటం అనేది ఆరంభమైంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారు మరణించిన తర్వాత వారిని మృత్యువుల వ్యాపారి అని గుర్తుంచుకోకుండా ఒక ఫిలాంథ్రఫిస్ట్గా, పరోపకారీ వ్యక్తిగా గుర్తుంచుకోవాలి అని వారు ఈ విధంగా చేశారు. తన యావత్ ఆస్తిని ఆ ట్రస్ట్కి ఇచ్చేసి 10th డిసెంబర్లో 1986లో వారు మరణించారు. 1901 నుంచి ప్రతి ఏడాది ఫిజిక్స్, మ్యాథ్స్, స్పిరిచువాలిటీ, పీస్ వీటిల్లో ఈ పురస్కారాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, సూక్ష్మ కర్మల గతి చూడండి. వారికి ఎలా భయం పట్టుకుందంటే, ప్రపంచంలో ఉన్నవారు నన్ను ఈ విధంగా జ్ఞాపకం చేస్తారా అని. ఎందుకంటే డైనమైట్ని చాలా మంచి లక్ష్యంతోటి తయారు చేశారు.
కానీ ప్రపంచంలో ఉన్నవారు దాన్ని వేటికి ఉపయోగిస్తున్నారు అంటే దేనికోసమైతే తయారు చేశారో ఆ లక్ష్యమే మారిపోయింది. వారు తమపై పడినటువంటి ఇంప్రెషన్ని మార్చుకోవటం కోసం ఈ విధంగా చేశారు. తన ధనాన్నంతా ట్రస్ట్ పేరు మీద పెట్టి నా తదనంతరం ఈ పురస్కారాన్నందించండి అని అన్నారు. అంటే చూడండి, కర్మల యొక్క గతి చాలా సూక్ష్మమైనది. ఇంతకుముందు కర్మగతి యొక్క 12 గుహ్య సూత్రాల గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం కర్మయోగం యొక్క 12 గుహ్య సూత్రాలు. అన్నీ కర్మలపైనే ఆధారపడి ఉంది. వ్యక్తి ఏ విధమైనటువంటి కర్మను చేస్తున్నాడు, మరి కర్మల వెనకాల సంకల్పాలున్నాయి, సంకల్పాల వెనకాల భావనలున్నాయి, గుడ్ విల్ ఉంటుంది. ఏ భావనతోటి ప్రేరణ పొంది వారు కర్మలను చేస్తున్నారు, దాని ఆధారంతోటే వారికి ఫలం లభిస్తుంది. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. కర్మయోగమనేది ఎలాంటి టాపిక్ అంటే ద్వాపరయుగం నుండి దీని గురించి చర్చించుకుంటూ వచ్చారు. ఇదేం కొత్త టాపిక్ కాదు. కర్మయోగము అంటే చాలా పాత టాపిక్. చాలా పెద్ద పెద్ద విద్వాంసులు, మనుష్యులు, యోగీలు, తపస్వీలు, సైంటిస్ట్స్ అనేక మంది కర్మయోగం గురించి రాశారు, చెప్పారు కూడా. ప్రపంచంలో ఉన్నటువంటి కర్మయోగం మరియు పరమాత్మ నేర్పించినటువంటి కర్మయోగానికి చాలా తేడా ఉంది. ప్రపంచంలో వారు కర్మయోగము అని దేన్నంటారు? ప్రపంచంలో కర్మయోగిగా కండి అని అంటారు. అంటే ఏంటి? ప్రపంచంలో దేన్ని కర్మయోగమనంటారు? ఏకాగ్రతతో కర్మ చేయండి. ఒకవేళ ఏకాగ్రతతో కర్మలు చేసినట్లయితే కర్మయోగి అని అంటారు. ఇంకా ఎవరైతే నిరంతరం కర్మలు చేస్తూ ఉంటారో వారిని కర్మయోగి అని అంటారు. ఇలా చాలా అర్థాలున్నాయి. కానీ బాబా చాలా కొత్తగా దీన్ని వివరించారు. బహుశా ఇటువంటి ఆలోచన ఎవ్వరికీ రాకపోవచ్చు. బాబా పరిచయం లేకుండా కర్మయోగం అనేది సాధ్యం కాదు. పరమాత్మ రానంతవరకు మనకి వారి పరిచయం ఎవ్వరికీ తెలియదు కదా. కాబట్టి బయట ప్రపంచంలో వారేదైతే కర్మయోగం నేర్పించారో అది అసలైనటువంటి కర్మయోగం కాదు. కర్మయోగం గురించి ఇంకా ప్రపంచం వారేమనుకుంటారు? మంచి కర్మలు చెయ్యండి, కర్మయే పూజ, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. కానీ ఈరోజు వర్షిప్కి బదులుగా వార్షిప్గా అయ్యింది. కొట్టుకునేవారిగా అయిపోయారు. ఫలాన్ని ఆశించకండి అని అంటారు కదా. కర్మలు చెయ్యండి, కానీ కర్మఫలం గురించి ఆశించకండి అని అంటారు. ఏకాగ్రతతోటి స్కిల్ఫుల్గా అయ్యి స్థిరంగా కర్మలు చేయటం, దీన్ని కర్మయోగము అని అంటారు. నిస్వార్థ భావంతో చేయడం అంటే చేసేటువంటి పనిలో మనకి స్వార్థం అనేది ఉండకూడదు. బహుజన హితాయ బహుజన సుఖాయ, అనేకుల కళ్యాణం జరగాలి మరియు అనేక ఆత్మలకు సుఖాన్ని కలిగించేదై ఉండాలి. ఇదే కర్మయోగమనంటారు. ఇంకా దేన్ని కర్మయోగమనంటారు? ప్రపంచంలో వారు వీరిని కర్మయోగి అనంటారు కదా. ఎవరైతే బాగా సేవ చేశారో, మానవ సేవ చేశారో, మానవ సేవని మాధవ సేవగా భావించారు, అనేకులకు సుఖాన్నిచ్చేటువంటి సేవ చేశారు. ఇంకా కర్మలతో డిటాచ్డ్గా కావటం. కర్మలు చేయండి, కాని కర్మలతో డిటాచ్డ్గా ఉండండి. గీతలో ఈ విషయం అనేకసార్లొచ్చింది. వాస్తవంగా చూసినట్లయితే గీత అంతా కూడా కర్మయోగం గురించే తెలియచేస్తుంది. ఇంకా ప్రపంచంలో వారేమనుకుంటారు? కర్మయోగం అనగా కర్మలు చేస్తూ భగవంతునికి సమర్పించటం. వారి పేరుని తీసుకోండి, శ్రీకృష్ణార్పణమస్తు అని అంటుంటారు. కర్మయోగము, యోగము అనగా కనెక్ట్ చేయటం, జాయిన్ చేయటం, ఒక సమయంలో ఒకే పని చెయ్యటం. ఇది కూడా కర్మయోగమై ఉండొచ్చు.
నిస్వార్థం యొక్క కర్మలు చెయ్యాలి. ఫలాన్ని ఆశించకుండా చేయాలి. కర్మలు చెయ్యాలి, ఆ తర్వాత డిటాచ్డ్‌గా అయిపోవాలి. మరియు నిరంతరం కర్మలు చేస్తూనే ఉండాలి. ఎక్కడ ఆగకూడదు. బాబా కూడా కర్మయోగిగా కండి అని చెప్పారు. ఒకవేళ కర్మలోనే మన యోగం ఉన్నట్లయితే, అమృతవేళ యోగం, సాయంకాలం యోగం ఏదైతే చేస్తున్నామో అది చాలా సహజంగా అవుతుంది. ఒకవేళ కర్మలు చేస్తూ యోగముక్తులుగా ఉన్నారు, జ్ఞానముక్తులుగా ఉన్నారు, మరియు మాయాయుక్తులుగా ఉన్నారు అంటే అమృతవేళ యోగం, సంధ్యాసమయం యోగం చాలా కష్టంగా చేస్తారు. రోజంతా అనేక రకాల జంజాటాలలో ఇరుక్కుపోయి ఉంటారు. ఇక సాయంత్రం మీరు అశరీరిగా అభ్యాసం చేస్తున్నారు, పరంధామ నివాసిగా అనుకుంటున్నారు అంటే అది కుదురుతుందా? అమృతవేళలో ఇక దివ్య అనుభవాలెలా చేసుకుంటారు? కాబట్టి ఇక్కడ కర్మలని నిషేధించటమనేది లేదు. ఒకటేమో కర్మలని పూర్తిగా నిషేధించటం, నివృత్తి మార్గంలోని సన్యాసులందరూ చేసేటువంటిది. వారేమంటారంటే ప్రతి కర్మలో కూడా బంధనం ఉంటుంది. అందుకనే వారు కర్మనే త్యాగం చేస్తారు. వారు ఈ ప్రపంచంతో విరక్తి చెందుతారు. అన్ని రకాల కర్మలతో విరక్తి చెంది ఏకాంత జీవితాన్ని జీవిస్తారు. కాని వాస్తవానికి వారు కూడా ముక్తులుగా ఉన్నారా? కొత్త కొత్త బంధనాలని అక్కడ నిర్మించుకుంటూ ఉంటారు. భగవంతుడు మరి కర్మయోగం గురించి ఏమన్నారు? ఈ విధంగా కర్మయోగిగా కావటం కోసం 12 గుహ్య సూత్రాలు. భగవంతుడితో ఆత్మ నిరంతరం జోడించి ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎంత పరమాత్మ ప్రేమలో విలీనమవ్వాలంటే ఇక సాయంత్రం లేక అమృతవేళ ఏదైతే యోగం చేస్తున్నామో ఈజీగా ఉండాలి. రోజంతా ఒకవేళ కనెక్షన్ అనేది జోడించి ఉన్నట్లయితే ఇక యోగంలో ఆనందానుభూతిని పొందుతాము, ప్రాప్తిని పొందుతాం, పశ్చాత్తాపం చెందాం. లేనట్లయితే బ్రాహ్మణుల యొక్క చాలా సమయం పశ్చాత్తాపంలోనే గడిచిపోతూ ఉంది. మనస్సులలో గిల్ట్ రిడెన్ కాన్షియస్నెస్, అపరాధ భావం ఉంటుంది. ఎందుకంటే మనకి తెలుసు ఇది చేయకూడదని, అయినా కానీ చేసేస్తూ ఉంటాం. తెలుసు మనకిలా ఉండకూడదు అని, మనస్సు అంగీకరిస్తుంది కూడా దాన్ని. అయినా కాని ఎవరో తెలియదు, మనతో ఎవరో చేయించేస్తున్నారు అనిపిస్తుంది. ఆత్మని పాపం చేయించేందుకు ప్రేరేపించే విషయం ఏంటి అనేది కూడా మనకర్థం కాదు. జ్ఞానముంది, శ్రీమతం అంటే ఏంటో తెలుసు, తర్క వితర్కాల జ్ఞానముంది. అయినా కాని సంస్కారాలు మనలో ఎంత ప్రబలంగా ఉన్నాయంటే పాత సంస్కారాలవి, అనేక జన్మల నుంచే అలవరుచుకున్నటువంటి సంస్కారాలు. అందుకే బాబా మురళీలో అంటారు, పాత స్మృతులను కాదు కొత్త అలవాట్లను అలవరుచుకోండి. నిరంతరం పరమాత్మ జ్ఞాపకంలో ఉండే అలవాటుని అలవరుచుకోండి. కాబట్టి అన్నింటికన్నా మొట్టమొదటి సూత్రం ఇప్పుడు చెప్పబోయేటువంటివి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అయినా కాని రోజంతా కర్మలు చేస్తూ చేస్తూ ఈ విషయాలన్నింటినీ చెక్ చేసుకుంటూ ఉండండి. మనం చేసే కర్మలో ఈ విషయాలన్నీ ఉన్నాయా? ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఏదో ఒక పొరపాటు బ్లండర్ మిస్టేక్ చేస్తున్నాను అనుకోండి. ఒకవేళ కర్మయోగిగా కావాలి అంటే మొదటి సూత్రం ఆత్మాభిమాని స్థితి. ఏ విధంగానైతే దేహమని భావించడముతోటే దేహం యొక్క తపన, దేహం యొక్క సంబంధాలు, దేహం యొక్క అన్ని విషయాలు ఆటోమేటిక్గా గుర్తొస్తూ ఉంటాయో, గుర్తు తెచ్చుకునే అవసరం ఉండదు, సహజంగానే గుర్తొస్తాయి కదా. రోజంతా ఆత్మ పవిత్రత గురించి, బ్రహ్మచర్యం గురించి వింటుంటారు. ప్రపంచంలో వారు కూడా అనేక మంచి మంచి విషయాలని వింటారు. వికారాలని ఎవ్వరూ నేర్చుకోరు. మరి ఆ వికారాలు ఎక్కడ్నుంచొచ్చాయి? ప్రపంచంలో ప్రేమని నేర్పించారు. మరి ద్వేషాన్ని ఎవరైనా నేర్పించారా? కాని ఈ ప్రపంచంలో ఎక్కువలో ఎక్కువ ద్వేషమే ఉంది. చూడండి, ఈ విషయం ఎంతగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఏ ధర్మమైనా, ఏ వ్యక్తైనా కానీ ప్రపంచంలో ప్రేమగా ఉండటాన్నే నేర్పించారు.
అయినా కాని ఇద్దరు వ్యక్తుల మధ్య ద్వేషం, రెండు పరివారాల మధ్య ద్వేషం, సమాజంలో ద్వేషం, రెండు దేశాల మధ్య ద్వేషం. మరి ఈ ద్వేషాన్ని ఎవరు నేర్పించారు? ఎవరూ నేర్పించలేదే. ఎప్పుడైతే స్వయాన్ని దేహము అని భావిస్తారో, దేహం యొక్క వికారాలు, దేహం యొక్క విషయాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆటోమేటిక్గా మనుషుల మనస్సును కిందకి లాగేస్తూ ఉంటాయి. దేహ అహంకారమనేటువంటి మాయ మరిపింపచేస్తుంది. కాబట్టి దీనికోసం ఏ విధంగా దేహము అని భావించడంతోటే మీకు పూర్తి దేహం గుర్తొస్తుందో, అదేవిధంగా కేవలం చిలక పలుకుల్లాగా అనటం కాదు, డీప్ రియలైజేషన్ ఉండాలి. ఎందుకంటే రియలైజేషన్ లేకుండా పరివర్తన అనేది ఉండదు. ఏ విధంగా అయితే అల్ఫ్రెడ్ నోబెల్ గురించి మనం తెలుసుకున్నాం కదా, వారిలో రియలైజేషన్ వచ్చింది. ఏంటి, నిన్ను మరణిస్తే ప్రపంచంలో ఉన్నవారేంటి నన్ను ఈ విధంగా గుర్తు చేసుకుంటారా? ఈ న్యూస్ పేపర్స్లో ఏవైతే రాశారో, ఇంకా నేను మరణించలేదు, కాని మరణిస్తే ఈ విధంగా రాస్తారా? ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ అనేటువంటి న్యూస్ని చదివి ఆయనకి ఎలా షాక్ తగులుతుంది అంటే, తన జీవితాన్నే పరివర్తన చేసుకున్నారు. కాబట్టి మనకు కూడా అటువంటి షాక్ తగలాలి. అప్పుడే మనలో పరివర్తన అనేది ఉంటుంది. అంతా బాగుంది, మురళీ బాగుంది, హా 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 అంటూ ఉంటారు. దీంతో పరివర్తన ఏమీ జరగదు. పరివర్తన కోసం ఏం కావాలి? ఒక మంచి గట్టి దెబ్బ తగలాలి, లేదా షాక్ తగలాలి. అప్పుడు పరివర్తన అనేది వస్తుంది. అప్పటిదాకా వికారాల కర్మలే చేస్తూ ఉంటారు. ఇది మాయా రావణాసురుడి యొక్క సంస్కారాలు. మీరు కూడా వారి సంతానమే అని అన్నారనుకోండి, అప్పుడు వారికి తగులుతుంది. అప్పుడు వారు వికారాల నుండి ముక్తులుగా కావాలి అని ఆలోచిస్తారు. లేదా అప్పటిదాకా అంతా బాగుంది అని ఊరుకుంటారు. స్వయాన్ని ఎప్పుడైతే ఆత్మ నిశ్చయం చేసుకుంటారో, ఆత్మాభిమాని స్థితి యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటారో, లేక స్వమాన అభ్యాసాన్ని చేస్తూ ఉంటారో, తమకు తాము ఆత్మ సంబంధించినటువంటి విషయాలన్నీ గుర్తుకొస్తాయి. ఆ తర్వాత బాబాని జ్ఞాపకం చెయ్యండి అనేటువంటి అవసరం ఉండదు. ఆత్మాని భావించడంతోటే వారి తండ్రైన పరమాత్మ, స్వధామం, స్వపిత అన్నీ గుర్తొస్తాయి. ఏ విధంగా దేహమని భావించడంతోటి సహజంగానే దేహ ప్రపంచం గుర్తొస్తుందో, ఆత్మ అని భావించడంతోటి ఆత్మల దేశం, ఆ దేశంలో ఉన్నటువంటి మన తండ్రి ఆటోమేటిక్గా గుర్తొస్తారు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా కానీ ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నాడనుకోండి, అతన్ని మీరెలా రక్షిస్తారు? చాలా పెద్ద ఊబి అది. ఈ హాల్ ఉంది కదా, ఇంత పెద్ద ఊబి అది. ఆయన మునిగిపోతూ ఉన్నాడు. మరేం చేస్తారో చెప్పండి? వారిని బయటికి తీసుకొచ్చే విధానమేంటి? ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిందే. అంటే హెలికాప్టర్ ద్వారా పైకి తీయాలి. మరదేవిధంగా భగవంతుడొచ్చారు మనల్ని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు. ఎందుకంటే నలువైపులా వికారాల యొక్క ఊబి ఉంది. వికారి ఆలోచనల యొక్క ఊబిలో ఇరుక్కుపోయున్నాం. సంబంధాల యొక్క ఊబి, భావనల యొక్క ఊబి, సంబంధాల యొక్క ఊబి. బాబా ఒక మురళీలో అన్నారు, బంగారపు సంకెళ్ళైనా వేసుకోండి, ఇనుప సంకెళ్ళైనా వేసుకోండి. సంకెళ్ళైతే సంకెళ్లే కదా, బంధనమైతే ఉంది కదా అని అన్నారు. చూడండి బాబా ఏం చెప్పారు. ఏదైనా కాని బంధనం బంధనమే కదా. సన్యాసి ప్రపంచాన్ని వదిలిపెట్టినా కాని తను పట్టుకున్నటువంటి కమండలంపైన మోహం పోలేదంట. లేదా ఆ సన్యాసి పట్టుకున్నటువంటి కర్రపైన మోహం ఉండిపోతుంది. లేదా ఆ సన్యాసి ఉన్నటువంటి చిన్న కుటీరంపైన మోహం ఉండిపోతుంది. కుటీరమైనా కానియండి, పెద్ద మెహల్లో అయినా ఉండనివ్వండి, మోహమైతే మోహమే కదా. బాబా మహావాక్యాలున్నాయి. అతి యొక్క సమయంలో అంతిమ అభ్యాసం చెయ్యండి. అతి అనగా బాగా బిజీగా ఉన్నటువంటి సమయము అనర్థం. చాలా రహస్యయుక్తమైనటువంటి మహావాక్యం బాబా చెప్పారు. అతి యొక్క సమయంలో అంతం యొక్క అభ్యాసం చెయ్యండి. అంతము అంటే కర్మాతీత స్థితి, ఉపరామ స్థితి, ఎగిరే కళ యొక్క అభ్యాసం. అంతము అనగా
ఏ కర్మలు అనేటువంటి కొమ్మపైన ఇరుక్కుపోకూడదు. ఇది ఉపరామ స్థితి. పూర్తి ఊపర్ అంటే పైన ఉండాలి. మధ్య మధ్యలో ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం చెయ్యాలి. బాబా కూడా అనేకసార్లు డ్రిల్ చేయిస్తారు కదా, ఒక్క సెకండ్లో పరంధామంలో స్థితి అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా నాజూకుగా ఉంది. ఈ అభ్యాసం ఏదైతే ఉందో మనకి చాలా 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 అవసరం. ఎంత అనేది చెప్పలేను, చాలా అవసరం. ఎవరైనా ఎంత గొప్ప జ్ఞానం చెప్పినా నేర్పించినా కాని అశరీరీ స్థితి యొక్క అభ్యాసం లేకపోతే అంతా వ్యర్థమే. శరీరంతోటి ఆత్మ పూర్తి డిటాచ్డ్గా అయిపోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అతుక్కుపోయింది, ఇప్పుడు వేరైపోవాలి. వేరవ్వడంతోటే దానిలో శక్తి అనేది వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే వేరవుతుందో అప్పుడది సంపూర్ణ పవిత్రంగా అయ్యి పరంధామానికి వెళ్ళిపోతుంది. ఆ మూలవతనంలో ఆత్మ సంపూర్ణ ముక్తి యొక్క అనుభవం చేసుకుంటుంది. అప్పుడిక కింద ఉన్నటువంటి ఆకర్షణలుండవు. లేనట్లయితే పదే పదే దేహం లాగుతూ ఉంటుంది కదా. కాబట్టి అన్నింటికన్నా మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు మీ డ్యూటీలోకి సేవాక్షేత్రంలోకి వెళతారో ఈ ఒక్క అభ్యాసం చెయ్యండి. ఇప్పుడు నేను ఎవరెవరినైతే చూస్తున్నానో వారు కూడా ఆత్మలు, మహానాత్మలున్నారు. నేను వారి సేవ చెయ్యాలి, వారికి నేను సహాయం చెయ్యాలి. చూడండి, ఇది ఎంత మంచి సంకల్పం. నేను ఈ ఆత్మలందరికీ సహాయం చెయ్యాలి మరియు వారిని గౌరవించాలి. కాబట్టి కర్మయోగిగా కావటం కోసం మొదటి సూత్రం ఆత్మాభిమాని స్థితి. పదే పదే చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని మనం రోజంతా వింటూ ఉంటాం, రిపీట్ చేస్తూ ఉంటాం. కాని వాస్తవానికి మనం ఆత్మలము అని మనం భావిస్తున్నామా? ఎన్నిసార్లు మనం ఇలా ఆత్మాభిమాని స్థితి, దేహానికి అతీతంగా ఉండే అభ్యాసం చేశాము చూడండి. అమృతవేళ చేశారు, కాని దినచర్యలో కూడా చెయ్యాలి, మధ్య మధ్యలో చెయ్యాలి. రోజంతా అనేకసార్లు ఎప్పుడైతే మనం ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం చేస్తామో, ఇక సంధ్యా సమయం యోగం యొక్క స్థితి చాలా శక్తివంతంగా ఉంటుంది. ఒకవేళ రోజంతటి దినచర్యలో దేహాభిమానం ఉంది, క్రోధంలోకొచ్చాము, ఈర్ష్యలోకొచ్చాము, ఘర్షణ పడుతున్నాము, ద్వేషం ఉంది, మనస్పర్ధలున్నాయి, ఒకరితో ఒకరు అలుగుతూ ఉంటారు అంటే వారు కర్మయోగి కాదు. మరి కర్మయోగం యొక్క రెండవ సూత్రము పరమాత్మ స్మృతి. మొదటిది సోల్ కాన్షియస్నెస్, రెండవది సుప్రీం సోల్ కాన్షియస్నెస్. పరమాత్మ స్మృతి. మొదటిది సోల్ కాన్షియస్నెస్, రెండవది సుప్రీం సోల్ కాన్షియస్నెస్. కర్మలతో స్మృతిని జోడించాలి, కర్మలతో బాబాని జోడించాలి. బాబా ఒక మురళిలో చెప్పారు, 2 రకాల కర్మలుంటాయి. మొదటి రకంలో బుద్ధిని ఉపయోగించడం జరుగుతుంది, రెండవ రకంలో బుద్ధిని ఉపయోగించరు. ఎక్కడైతే బుద్ధిని ఉపయోగిస్తారో కర్మలు చేసేటప్పుడు జ్ఞాపకం చేస్తారు, కర్మ చేసే ముందు జ్ఞాపకం చేస్తారు, కర్మ అయిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం చేస్తారు. మరి రెండవ రకం ఎక్కడైతే బుద్ధిని ఉపయోగించరో అంటే, ఎప్పుడైతే మనం రొట్టెలు చేస్తున్నామనుకోండి, అక్కడ మనం బుద్ధిని ఎక్కువగా ఉపయోగించం కదా, ఎందుకంటే రోజూ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనకెక్కడైనా మాట్లాడాల్సి వచ్చిందనుకోండి, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనుకోండి, ఎవరికైనా కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు ఇంటలెక్చువల్గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా 2 రకాల కర్మలున్నాయి. మరి బాబా జ్ఞాపకాన్ని కర్మలతో ఎలా జోడించాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఉదాహరణకి ఎవరికైనా కానీ టైపింగ్ చేసేటువంటి కర్మ ఉంది, కొందరికి బాబా జ్ఞానాన్నందించేటువంటి సేవ ఉంటుంది, కొందరికి కిచెన్లో పని చేయాల్సుంటుంది, కొందరికి లాండ్రీలో సేవ చేయాల్సుంటుంది, కొందరికి వాచ్మ్యాన్ లాగా, ఇలా అనేక సేవలున్నాయి. మరి ఈ కర్మలన్నింట్లో మనం బాబా జ్ఞాపకాన్ని జోడించగలమా? దీనిపైన మీరు రకరకాల ప్రయోగాలు చేయాలి. కొన్ని సూక్ష్మంగా, కొన్ని స్థూలంగా, కొన్ని ఇమాజినేషన్, కొన్ని విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే నేను ఆత్మను ఇక్కడ్నుంచి ఎగురుతూ శివబాబాని టచ్ చేశాను, వెంటనే వచ్చేశాను.
లేదా ఏదైతే నేను పనిచేస్తున్నానో దానితో బాబా కూడా నా తోడున్నారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండండి. రోజు ఒకటే చెయ్యకండి, కొత్తదనం తీసుకునిరండి. రోజంతా మనం ఎంత బిజీగా ఉంటాము అంటే మన నిశ్చయానికి కూడా పరీక్ష వస్తుంది. మనల్ని కదిలించేటువంటి పేపరొస్తుంది. కఠినాతి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా బాబాని జ్ఞాపకం చెయ్యాలి, ఇది కూడా ఒక పేపర్ రూపంలో వస్తుంది. లాస్ట్కి చెకింగ్ చేసుకోవాలి. ఇలా జరిగిందే కాబట్టే నాకు బాబా స్మృతి లేదేమో. పనైతే జరిగింది, కాని బాబా స్మృతి లేదే అంటూ ఈ విధంగా మొదట స్వీకరించాలి. ఎప్పుడైతే మీరు స్వీకరిస్తారో ఆటోమేటిక్గా మన మనసులో కొత్త దారులు తెరుచుకుంటాయి. ఏం చెయ్యాలి అనే విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే అంతా సవ్యంగా ఉంటుందో అప్పుడు స్మృతి కూడా ఈజీగా ఉంటుంది. కాని ఎప్పుడైతే అంతా అస్తవ్యస్తంగా ఉంటుందో అప్పుడు కూడా బాబా స్మృతి యొక్క తీగ కదలకుండా ఉండాలి, బ్రేక్ అవ్వకుండా ఉండాలి. ఈ అభ్యాసం చెయ్యాలి. కర్మయోగము అనగా పరమాత్మ జ్ఞాపకాన్ని మన దినచర్యలో ఇంక్లూడ్ చెయ్యాలి. ఉదయం అమృతవేళ లేక సాయంకాలం యోగం గురించి కాదు. 9 to 5 ఏదైతే డ్యూటీ ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్లో డ్యూటీ ఉన్నా కానీ ఆ పీరియడ్ని ఒక తపస్యా పీరియడ్గా తయారు చేసుకోవాలి. వర్క్ని తపస్యగా మార్చేయాలి. మాతలతో కలుస్తూ ఒకసారి బాబా అన్నారు, భలే మాతలకి భాషణ ఇవ్వటం రాకపోవచ్చు, కోర్సులివ్వటం రాకపోవచ్చు, కాని సేవాధారి కదా, దానికి బాబా మార్క్స్ వేస్తారు. ఎందుకంటే 4 సబ్జెక్టుల యొక్క మార్క్స్ ఉన్నాయి కదా. వర్తమానం మరియు భవిష్యత్తుకు అధికారిగా ఉన్నటువంటి వారు. మనస్సుతో మీరు సంతోషంగా ఉంటే చాలు. ఆ సంతోషంతోటే అనేకుల సేవ చేయగలరు. ఈ విధంగా బాబా చెప్పారు, కేవలం సంతోషంగా ఉండండి చాలు, అది కూడా ఒక సేవయే అని అన్నారు. కాబట్టి జ్ఞాపకము అంటే బలం, శక్తి. అది ఎంతైతే నేను ఆత్మను శక్తిశాలిగా ఉన్నానో, ఆత్మనైనా నాతో పాటు ఆ పరం శక్తి యొక్క 2 చుక్కలు లభించినా చాలు, నాలో ఎంత శక్తి వస్తుందో. కాబట్టి బాబా పవర్ని తీసుకోండి. మరొక విషయం, రోజంతటి దినచర్యలో మనం మన ఇంటికెళ్ళేటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. పరంధామానికి వెళ్లేటువంటి ప్రాక్టీస్ చెయ్యాలి. ఎందుకంటే పరంధామం యొక్క ఏరియా ఏదైతే ఉందో అది చాలా శక్తిశాలి. ఏ విధంగా అయితే నేచురోపతిలో కూడా అంటుంటారు, ఈ పంచతత్వాలు చాలా శక్తివంతమైనవంటారు. ఏ విధంగా అయితే మడ్ థెరపీ అనంటారు, సన్ బాత్ థెరపీ అనంటారు, నేచర్ క్యూర్ అనంటారు. ఇవన్నీ కూడా ఏదైతే కాస్మోస్ ఉందో దీంట్లోనే ఎంతో శక్తి ఇమిడి ఉంది అనంటారు. ఈ సృష్టి నుండి శక్తిని పొంది హీలింగ్ ప్రక్రియలో చేసేదే అది. కాస్మాస్ నుంచి శక్తిని తీసుకుంటారు, పేషెంట్కి అందిస్తూ ఉంటారు, పేషెంట్ క్యూర్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి సూర్యునిలో ఎంతో శక్తి ఉంటుంది, అలాగే భూమిపైన ఎంతో శక్తి ఉంది, నీళ్లల్లో ఎంతో శక్తి ఉంది, పంచతత్వాలలో చాలా శక్తి ఉంది అని అంటారు. ఒకవేళ పంచతత్వాలతో తయారైనటువంటి ఈ సృష్టిలోనే ఇంత శక్తి ఉంది అంటే మరి తత్వాలకు అతీతంగా ఉన్న చటాతత్వంలో ఎక్కడైతే బ్రహ్మ ఉన్నారో అక్కడ ఇంకెంత హీలింగ్ ఎనర్జీ ఉండుండొచ్చు, హీలింగ్ పవర్ ఉండుండొచ్చు, ఎలాంటి వైబ్రేషన్స్ ఉండుండొచ్చు. ఆలోచించండి. ఆ నిర్వికారి ధామంలో ఆత్మ కొంచెం సమయం కోసం వెళ్ళినా చాలు, ఆ శక్తి వచ్చేస్తుంది. ఉదయం సాయంత్రం ఒక్కటే కాదు, రోజంతటి దినచర్యలు కూడా పరంధామానికి వెళ్ళొస్తుండేటువంటి అభ్యాసం చెయ్యాలి. ఆ ధామం వైపు మనకొక ఆకర్షణ ఉండాలి. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, నోస్టాల్జియా, అంటే హోమ్ సిక్నెస్. ఇంటి స్మృతులొస్తూ ఉంటాయి. ఇంటికెళ్ళాలి, 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 ఇంటిని మిస్ చేస్తున్నట్టు అనిపించాలి. ఏ విధంగా మధుబన్కొచ్చినటువంటి వారికి మధుబన్ ఆకర్షిస్తూ ఉంటుంది కదా. 3 నెలలిక్కడుంటే చాలు, మళ్ళీ ఇల్లు గుర్తొస్తుంది. అంటే చూడండి, హోమ్ సిక్నెస్. కాబట్టి ఈ చింతన చేస్తూ ఉండాలి, నేను అక్కడికెళ్ళాలి. ఇదొక గుప్తమైన ఆంతరిక పురుషార్థం. ఇక్కడిది ఏమీ గుర్తుకు రాకూడదు. మమ్మ కూడా ఒక మురళిలో చెప్పారు, ఇది భయం యొక్క సాగరం.
నిస్సారవంతమైనటువంటిది. ఇక్కడ పొందాల్సిందంటూ ఇక ఏమీ లేదు. నా యాత్ర పూర్తయిపోయింది, ఇక నేను ఇంటికి వెళ్ళాలి అనిపించాలి. కాబట్టి ఈ విధంగా అందరూ తమ తమ ఆంతరిక పురుషార్థాన్ని చేస్తూ ఉండాలి. మూడవది శ్రీమతం. ఎప్పుడైతే మనం శ్రీమతం అనుసారంగా నడుస్తామో అప్పుడే శ్రేష్ఠ కర్మలు చేస్తాము. శ్రీమతాన్ని విడచి ఎవరినైనా సంతోషపెట్టాలని కర్మలు చేసినట్లయితే, అంటే చూడండి, వారు అప్సెట్ కాకుండా ఉండాలి అంటూ చేసేటువంటి కర్మలుంటాయి కదా, దానితోటి ఇద్దరం దుఃఖితులుగా అవుతాం. ఎందుకంటే శ్రీమతాన్ని పక్కకు పెట్టేశాం, వ్యక్తిని సంతోషపెట్టాలని చెప్పేసి శ్రీమతాన్ని త్యాగం చేశాం. అటువంటి కర్మతోటి మనం దుఃఖించాల్సిందే. బ్రాహ్మణులందరూ శ్రీమతము అంటే ఏంటి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శ్రీమతాన్ని అర్థం చేసుకోమో లాస్ట్కేమంటామంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అని అంటాం. బాబా దీని గురించి చెప్పలేదే, ఇలా జరగకూడదే, అయినా కానీ నాతో ఈ విధంగా ఎందుకు జరిగింది? ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఏ కర్మలనైతే మనం శ్రీమతం అనుసారంగా చేస్తామో అవి కర్మయోగి యొక్క శ్రేష్ఠ కర్మలై ఉండాలి. ఎక్కడైతే మనం శ్రీమతాన్ని విడిచిపెట్టి వేరే వేరే చేస్తూ ఉంటామో, మన కన్వీనియన్స్ కోసం చేస్తూ ఉంటాం చూసారా, అప్పుడు మనం దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఏదైతే మనం రోజంతా మొబైల్లో అనవసరమైనటువంటి విషయాల్లో గడుపుతూ ఉంటామో ఆ విషయాన్ని శ్రీమతం యొక్క చింతన, ఏదైనా బాబా యొక్క శ్రీమతం గురించి పుస్తకాలు చదవటం, ఇలా సద్వినియోగం చేసుకోండి. మనమేం భావిస్తామంటే చిన్న పెద్ద సేవ చేస్తూ నేను ఒక పెద్ద మహాయోగిగా అయిపోయాను అనుకుంటారు. రియలైజ్ అవ్వండి, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నేను చేయాల్సింది కూడా చాలా ఉంది అని. కాబట్టి లక్ష్యం పెట్టుకోండి, కంప్లీట్ అవ్యక్తవాణిని కూడా చదువుకోవాలి అని లక్ష్యం పెట్టుకోండి. కొన్ని మురళీలైతే 8 పేజీలున్నాయి, 6 పేజీలున్నాయి, చూసి భయపడటం కాదు, టెన్షన్ వచ్చేస్తుంది. ఏదో ఒక లైన్ చదువుతాం, అర్థం కాక వదిలేస్తాం, తల బరువెక్కుతుంది. బాబా పదాలు అవే వింటూ వింటూ బోర్ అయిపోతూ ఉంటాం, పరివర్తన ఏమీ జరగదు. అయినా కాని ఇది చాలా విశిష్టమైనటువంటి పని, తప్పకుండా అందరూ చేయాల్సిందే. అందరి దగ్గర మొబైల్ ఉన్నట్లయితే మురళీలన్నీ ఆ మొబైల్లో ఉంటాయి. మీకెక్కడైనా కానీ ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారు, బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేక కిచెన్లో కొంచెం టైం దొరికింది, ఆఫీస్లో ఉన్నారు, కొంచెం టైం దొరికింది, ఈ విధంగా సమయాన్ని గ్యాదర్ చెయ్యండి. అంతేకాని ఆ విషయాలు ఈ విషయాలైతే చాలానే ఉన్నాయి ప్రపంచంలో. ఇంగ్లీష్లో ఏమని అంటారంటే, ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ దెన్ రిజైన్ యాజ్ ఎ జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ప్రపంచమంతటి చింత ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, ఆ ఊళ్ళో ఏం జరిగింది, వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు, వారి పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది, ఈ విధంగా తొంగి చూస్తూ ఉంటారు. శ్రీమతాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క మురళీలో శ్రీమతం గురించి తీసుకోవాలి. ఏ విధంగా బాబా అంటారు, ఈ జ్ఞానాన్ని అర్థం చేయించటానికి మీరు తెలివిగలవారిగా కావాలి అని, చాలా సూక్ష్మంగా అర్థం చేయించాలి అని అంటారు. మరొక మురళీలో బాబా అంటారు, సత్యతతో వినిపించాలి అని. ఒకవేళ ఎవరైనా కామం మహాశత్రువు అని అన్నారు, చెప్పేటువంటి వారే స్వయం వికారాల్లో ఉన్నారనుకోండి, బాణం ఎలా తగులుతుంది? ఎవరైతే నిర్వికారీగా ఉన్నారో, బ్రహ్మచర్యంలో స్థితి అయి ఉంటారో, కేవలం వారు మాత్రమే కామం మహాశత్రువు అని చెప్పగలరు. మిగతా వాళ్ళు చెప్పినా కాని అది బాణంలాగా ఎలా తగులుతుంది? మన మాటలు వారికి ఒక బాణంలాగా గుచ్చుకుపోవాలి. అంతటి పవిత్రత మనలో ఉండాలి. మచ్చలేనటువంటి వజ్ర సమానంగా అంతటి అఖండమైనటువంటి పవిత్రత, చాలా కాలం యొక్క పవిత్రత, డిజిటల్ ప్యూరిటీ కూడా ఉండాలి. 4వది సరెండర్. ఏ కర్మలైతే మనం చేస్తామో, పరమాత్మ ఈ కర్మను నేను మీకు సమర్పిస్తున్నాను. సరెండర్ అనగా అంతా బాబా పట్ల సమర్పించటం. ఇది చాలా ఉన్నతమైన స్థితి, సరెండర్నెస్. స్వామి నారాయణ యొక్క సాంప్రదాయంలో ఏమని చూపిస్తారంటే, ఒక భక్త మహిళ ఉండేటువంటి వారు, ఆవిడ చాలా వృద్ధురాలైపోయారు. ఆవిడకి స్వామినారాయణ పైన చాలా నిశ్చయం ఉంది.
వారిని భగవాన్ స్వామినారాయణ్ అనంటారు. ఒకసారి వారు ఆ మహిళ యొక్క పరీక్ష తీసుకున్నారు. ఆవిడ విధవ. ఆ కాలంలో విధవల కోసం చాలా నియమాలుండేటువంటివి. ఏ అలంకారాన్ని అలంకరించుకోకూడదు, తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి, ఏ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, ముఖం పైన కప్పుకొని ఉండాలి. ఇలా చాలా ట్రెడిషన్స్ ఉన్నాయి. అయితే చాలా నిశ్చయబుద్ధి కలిగినటువంటి మహిళ. ఒకసారి స్వామినారాయణ్ గారు, నాకు చాలా దాహంగా ఉంది, నీళ్లు తీసుకొస్తావా అని అడిగారు. అప్పుడు ఆ మహిళ అంటుంది, తీసుకొస్తాను, మీకోసం నేను ఏదైనా తీసుకొస్తాను అనన్నారు. అయితే ఈ 2 కుండల్ని తీసుకువెళ్ళి దీన్నిండా నీళ్లు తీసుకొని రావాలి. అయితే ఒక కండిషన్, కలర్ డ్రెస్ని ధరించి ఊరి మధ్యలో ఉన్నటువంటి బావిలో నీళ్లుని తీసుకొని రావాలి అనంటారు. ఇంకొక విషయం, రంగు దుస్తులను ధరించి, ఆభరణాలను ధరించి ఊరి మధ్యలో ఉన్నటువంటి బావిలోని నీళ్లను తీసుకొని రమ్మని అడుగుతారు. కలర్ డ్రెస్ వేసుకుంటుంది, ఊరి మధ్యలో అందరి మధ్య నడుస్తూ ఉంటుంది. అందరూ ఆవిడ్ను చూసి ఆశ్చర్యపోతారు. అనేక రకాల మాటలు వినిపిస్తూ ఉంటారు. ఈమెకేమైంది, పిచ్చిపట్టిందా అని కొందరంటుంటే, మరికొందరు ఈమె వివాహం చేసుకుందా ఏంటి అని ఈ విధంగా నానా మాటలు అంటూ ఉంటారు. ఎందుకంటే వ్యక్తులకు అటువంటి మసాలాకరమైనటువంటి విషయాలు చాలా నచ్చుతాయి కదా. కామెంట్ చేస్తూ ఉంటారు, టాంట్ చేస్తూ ఉంటారు, హర్ట్ చేస్తూ ఉండటంలో చాలా అతీంద్రియ సుఖాన్ని పొందుతారు. మరదేంటో తెలియదు, ఇబ్బంది పెట్టటంలో చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇదంతా జరుగుతున్నా కాని ఆ మహిళ మాత్రం చాలా ఆనందంగా నడుస్తూ ఉంటుంది. భగవాన్ స్వామినారాయణుడి యొక్క జ్ఞాపకంలో నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆవిడికి నిశ్చయం యొక్క పరీక్షను పెట్టడం జరిగిందే. ఆవిడ పాస్ కూడా అయ్యారు. అంటే చూడండి, సమర్పణ భావం. కర్మలు చేశాం, సమర్పణ. ఇక దానికోసం మనకి ఎటువంటి స్తుతి, రికగ్నైజేషన్, అప్రిషియేషన్, నేమ్, ఫేమ్ అవసరం లేదు. ఎవరైనా అన్నయ్యో అక్కయ్యో వచ్చి మనల్ని పొగడాలి, ఈ కన్య బాగా సేవ చేశారు, ఈ మాతాజీ చాలా సేవ చేశారు, ఈ ప్రోగ్రాం అంతా కూడా ఈ అన్నయ్య కారణంగానే జరిగింది. ఈ విధంగా మనకేమీ అవసరం లేదు. ఎందుకంటే మనం చేసిందంతా ఆటోమేటిక్గా అక్కడ జమ అవుతుంది. ఈ అకౌంట్స్ ఎటువంటివంటే ఆటోమేటిక్గా అక్కడ జమ అయిపోతూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వారు లేక బ్రాహ్మణుల యొక్క ఎవ్వరి ప్రశంసలు మనకవసరం లేదు, ఎవరి స్తుతి మనకవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం బికారీగా కాకూడదు. అడుక్కుంటూ ఉంటారు కదా, అందరి నుంచి ప్రేమ కావాలి, మెప్పు కావాలి, కేర్ కావాలి, అటెన్షన్ కావాలి. నన్ను అర్థం చేసుకునేటువంటి వారే లేరే, అలాంటి వారెవరన్నా ఉంటే బాగుండు. మేమింత సేవ చేస్తున్నాము, మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు వీరు, ఒకరోజు లేటైతే ఏమిటి, ఇన్ని మాటలంటారా అంటూ ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నింటినీ సమర్పించాలి, అర్పించేసేయండి. 5వది సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థ భావంతో చేసేటువంటిది. స్వార్థంతో ఇవ్వకూడదు. బాబాకిచ్చేశాం, ఇంకతే ఇచ్చేసినట్టే. ఇక మనకి పేరుండద్దు, ఏమీ కావాలి అని కోరికుండకూడదు. ఎప్పుడైతే మొదట్లో సెంటర్లోకొస్తారో జోష్లోకొచ్చి తమదంతా కూడా బాబాకర్పించేస్తారు. ఆ తర్వాత మా వస్తువు మాకు తిరిగిచ్చేయండి అని అంటారు. ఏమంటారంటే, మేము మొన్న టేప్ రికార్డర్ ఇచ్చాం కదక్కయ్యా, ఒక 2 రోజుల కోసం ఇస్తారా అని అడుగుతారు. అని తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకుని రారు. ఇలాంటి వాళ్ళని కూడా చూశాను నేను. ఏదైతే మనం ఇచ్చామంటే ఇచ్చేశాం, దానికే లెక్క కట్టకూడదు. ఇచ్చేశామంటే స్వాహ. సెల్ఫ్లెస్నెస్ అంటే నిస్వార్థం. అందుకనే బాబా అంటారంటే, నేనొక్కడే నిష్కామిని, నా వంటి నిష్కామిగా ఇంకెవ్వరూ లేరు. బాబాలాగా కావాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి. మన సేవలను, మన కర్మలను నిష్కాంగా చేస్తూ ఉండాలి. కిచెన్లో అటూ ఇటూ ఎన్ని సేవలు చేసినా కానీ చేశాం, వదిలేశాం. దేన్ని వివరించకూడదు, దాన్ని డిస్క్రైబ్ చేయకూడదు, ఆలోచించకూడదు. మమ్మ విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి. మమ్మ నెలన్నర బెంగళూరులో ఉన్నారు, చాలా సేవలు చేశారు. రిటర్న్ వచ్చిన తర్వాత మమ్మ ఎలా జరిగాయి సేవలు అంటే, బానే జరిగాయి అని అన్నారు. బస్. అదే మనల్ని అడిగారనుకోండి, వాట్సాప్లో నేను మీకు ఫొటోస్ పంపిస్తాను చూడండి అని అంటాం. అక్కడ్నుంచి రిప్లై రాలేదనుకోండి, ఏంటి ఇంకా చూడలేదా, ఎలా ఉన్నాయి ఫొటోస్ అని అడుగుతాం. మనం సేవ చేసిన దానికి పనిష్మెంట్గా వేరే వారికి ఫొటోస్ పంపించి
నేను చేసిన సేవలు చూడండి అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నిష్కామ్ సేవ చేశాము అంటే ఇంక అతీతంగా ఉండాలి. 6వది త్రికాలదర్శి స్థితి. ఏ సేవ చేసినా కాని త్రికాలదర్శిగా అయి చెయ్యాలి. ఉన్నతోన్నతమైన స్థితిలో ఉండి చెయ్యాలి. ఒకవేళ మొబైల్లోనే 10 అయింది, 11 అయింది, ఇంకా మొబైల్లోనే ఉన్నామనుకోండి, అమృతవేళ నా పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించాలి. అమృతవేళ లేచే అలవాటు ఉంటుంది కాబట్టి లెగవనైతే లెగుస్తాం. ఈ మధ్య నాకు ఒక అక్కయ్య కలిశారు. అక్కయ్య అన్నారు, నాకు ఒక కొత్త అలవాటయింది. ఏంటి అంటే టీవీ చూడటం. అది కూడా 10, 11, 12 దాక్కూడా అందరం కలిసి టీవీ చూస్తుంటాం. అమృతవేళ మాత్రం లేస్తున్నారు. ఒకవేళ మనం 11, 12 దాకా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను వింటూ, సీరియల్స్ని చూస్తూ కనుక నిదురించాము అంటే మన అమృతవేళ యోగం ఎలా ఉంటుంది ఆలోచించండి. వీడియో చూస్తూ చూస్తూ నిద్రపోతూ ఉంటారు. ఏ ఆలోచనలతో లెగుస్తారు చెప్పండి? లెగవడమైతే లెగుస్తారు, బాబా బాబా అని అంటూ ఉంటారు కూడా. పరంధామానికి కూడా చేరుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ క్వాలిటీ, ఏకరసస్థితి మాత్రం ఉండదు. దీనికోసం త్రికాలదర్శిగా కావాలి. ఒకవేళ నేనీ పని చేసినట్లయితే భవిష్యత్తులో దీని పరిణామం ఎలా ఉంటుంది అని ఆలోచించటం. తర్వాతది టైర్లెస్నెస్, అథక్ సేవాతారి. కర్మయోగి అంటేనే అలసిపోనటువంటి సేవ చేసేటువంటి వారు. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడే మనం అలసటలేనటువంటి సేవాదారిగా కాగలుగుతాం. ఒకవేళ అలసిపోతున్నాము అంటే మనలో వికారీ సంకల్పాలొస్తున్నాయి అనర్థం. లేదా ఎక్కడో ఒక చోట వ్యర్థం నడుస్తూ ఉంది. ఎందుకంటే అలసిపోయేలాగా చేసేది ఎవరు అంటే దేహాభిమానం. బాబా అంటుంటారు కదా, ఎవరైతే ఇక్కడ దాసులను చేసుకుంటారో వారు సత్యయుగంలో ఎలా అవుతారు అంటే దాసీగా అవుతారు, మహారాణిగా కారు. జగదీష్ పై ఒక లెక్చర్లో చెప్పారు, కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం ఈ కుర్చీని ఇటు పెట్టరా అని అడుగుతారు. ఈ ఫైల్ని పట్టుకోరా, ఒక 10 నిమిషాలు నేనొచ్చేస్తాను అని అంటారు. ఒకసారి నా ప్లేట్ తీసుకొనొస్తారా అని అడుగుతారు. ఇన్ని విషయాలు చెప్పేట్లయితే పేమెంట్కి ఒక పనివాణ్ణి పెట్టుకోవచ్చు కదా. ఎవరిపైన మన ఆధారపడకూడదు, ఈ లక్ష్యం ఉంచుకోవాలి. ఎవరిపైనైనా కాని పారాసిటిక్ ఎగ్జిస్టెన్స్, ఆధారపడి ఉండకూడదు. ఎంత వీలైతే అంత ఇండిపెండెంట్. అందుకనే ఒక కథ చెప్తారు. ఒక సూఫీ మహాత్మా ఉంటారు. ఆయనకి తెలుస్తుంది నేను మరణించబోతున్నాను అని. వెంటనే శ్మశానానికి పరిగెడతాడు. ఆయన వెనకాల ఆయన శిష్యులు కూడా పరిగెడతారు. ఆయన గబగబా గొయ్యి చేస్తూ ఉంటాడు. శిష్యులు అది చూసి ఎందుకు గొవ్వి తవ్వుతున్నారు అని అడుగుతారు. నేను మరణించబోతున్నాను, నా గొయ్యి నేనే తవ్వుకుంటున్నాను. నేను ఎవరి భుజాలనైనా ఆధారంగా తీసుకుని శ్మశానానికి రావాలి అని అనుకోవటం లేదు. అలా చేయటం నాకిష్టం లేదు. ఆ విధంగా ఆ సూఫీ మహాత్మా తనకు తానే గొవ్వి తవ్వుకొని అక్కడ పడుకుంటాడు, మరణిస్తాడు. ఆ విధంగా అతను మరణించారు. ఇక మట్టిపోయటమైతే తన చేతుల్లో లేదు కదా, ఆ కొంచెమైతే ఎవరైనా చేస్తారు. ఈ విధంగా నిర్విరామమైన సేవ, అలసిపోనటువంటి సేవ చెయ్యాలి. ఆ తర్వాతది అటెన్షన్. రోజంతటి దినచర్యలో మనకి అటెన్షన్ ఉండాలి, స్పృహ కోల్పోకూడదు. అమృతవేళ బాగా చేశాం, మురళి విన్నంతసేపు అటెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత 12 కావటంతోటే అటెన్షన్ పోతుంది. 5ంటికి మేలుకుంటారు. 5-6 గంటలు ఇప్పటిదాకా ఏం జరిగిందో కూడా తెలియదు. ఏ ఏ విషయాలనైతే మనం గుర్తుంచుకోవాలో వాటిని ఏదో ఒక బుక్లో రాసుకోవాలి. లేదా మురళీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో కర్మలు చేసేటప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా అటెన్షన్ పెట్టుకోవాలి. ఆ తర్వాతది అక్యురసీ. కర్మయోగి అనగా అక్యురేట్గా ఉండాలి. ఒకసారి బ్రహ్మబాబాని కలవటం కోసం 2 అక్కయ్యలొస్తున్నారు. వారు ఆబూలో దిగాల్సిందే పోయి సిరోహికెళ్ళి చేరుకున్నారు. ఆ తర్వాత బాబాని కలుసుకున్నప్పుడు వారన్నారు, బాబా మీ ప్రేమలో మేము ఎంత నిమగ్నమయ్యున్నామంటే ఆబూ రోడ్డెప్పుడొచ్చిందో కూడా నాకు తెలీదు. అప్పుడు బాబా అన్నారు, బాబా జ్ఞాపకం కాదు, ఇది మీ నిర్లక్ష్యమని. యోగి అనగా అక్యురేట్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అంటూ ఒక బుక్ ఉంటుంది. అందులో యోగానందుడు తన బాల్యం యొక్క విషయాలను రాశారు.
spiritual contemplation should never be made an excuse for material negligence. అనగా కర్మలు చేస్తూ ఏదో ఒక పొరపాటు చేయటం, దానికి ఆధ్యాత్మిక కారణాన్ని జోడించటం. మేమైతే ఇలా జ్ఞాపకంలో ఉన్నాం, ఇలా స్పిరిచువల్ రీజన్స్ ఇవ్వటమే నెగ్లిజెన్స్లోకి రావటం. ఒక మంచి యోగి లాంటి కారణాలను వెతికి మరీ చెప్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. అక్యురసీ. ఏ సేవైనా కానియండి, ఎక్కడైనా సేవ చెయ్యండి, అందులో ఎక్యురేట్ ఉండాలి. ఒకవేళ దానిమీద ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు చేత కాదు అని అనకూడదు. దానిలో ఎక్స్పీరియన్స్ని పొందాలి, నేర్చుకోవాలి. కాబట్టి ఇది కర్మయోగం. ఆ తర్వాతది ఇన్స్ట్రుమెంట్, నిమిత్త భావం. కర్మయోగంలో ఏం కావాలి? నిమిత్త భావం కావాలి. నేను నిమిత్తుడను. కావాలంటే ఎవరినైనా వీరు నిమిత్తంగా చేసుకోవచ్చు. ఇందులో వారికి అభిమానం యొక్క విషయమేముంది? నేనే అది చేస్తాను, నేనే అది చెయ్యగలను, అదే నా సెంటర్, నేను అది ఇది అంటూ గొప్ప దేనికోసం? నేను నిమిత్తుడను అనేటువంటి ఈ భావాన్ని లోపల కూర్చి పెట్టుకోవాలి. ఏ విధంగా అయితే పైన ట్యాంక్ ఉంటుంది, కింద ట్యాప్ ఉంటుంది. నీళ్లు ట్యాప్లో నుంచే వస్తాయి. ట్యాంకిలో నుంచి కూడా ఎక్కడ్నుంచో వస్తున్నాయి నీళ్లు. కాని ట్యాప్ మాత్రం ఏమంటుందంటే నా నుంచే నీళ్లొస్తున్నాయి అంటుంది. ఈ విధంగా మనలో నిమిత్త భావం ఉండాలి. ఆ తర్వాత ఆఖరి 2, 11వది డిటాచ్మెంట్. కర్మయోగి అనగా కర్మలలో ఎంత ఇన్వాల్వ్ అవుతూ ఉంటారంటే, ఎంతగా అందులో దూరిపోతారంటే, ఇంక వారు జ్ఞానిగా ఉంటారే కాని యోగిగా కాలేరు. ఎంత ఇన్వాల్వ్ అవుతారు అంటే అంత సంఘర్షణ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానయోగాలుండవు. జ్ఞానయోగాలు తప్పిపోయి కేవలం సేవ 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 అంటూ సేవలోనే ఇమగ్నమై ఉంటారు. సేవ మంచిదే, కాని సేవ అనేది 4వ సబ్జెక్ట్ అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. సేవ అంటే బాబా ఏం చెప్తారంటే, అందరి చేతుల్లో ఏదో ఒక చిన్న ఆట వస్తువుని పెట్టానంతే, కాని ఆ సేవ చేస్తూ అందులో పూర్తిగా నిమగ్నమైపోయి అసలైనటువంటి జ్ఞానయోగాలని విస్మరించమని కాదు. అలాంటి సేవ పనికిరాదు. ఫస్ట్ సబ్జెక్ట్ జ్ఞానం, సెకండ్ సబ్జెక్ట్ యోగం. ఈ రెండింటిలో మొట్టమొదట తమను తాము శక్తిశాలిగా చేసినట్లయితే సేవ ఆటోమేటిక్గా జరుగుతుంది. సేవ చేసేందుకు ఏం సేవ చెయ్యాలి అంటూ ఈ విధంగా పిచ్చివారిగా కాకూడదు. మొట్టమొదట స్వసేవ ఇంపార్టెంట్. తమను తాము శక్తివంతంగా చేసుకోవాలి, జ్ఞానంతో నింపుకోవాలి. మురళీలన్నీ చదవాల్సిన మిగిలి ఉన్నాయి. ఇది చాలా పెద్ద హోంవర్క్ మిగిలి ఉంది. బాబా మురళీలు ఎన్ని పుస్తకాలున్నాయి. ఒకవేళ మురళీలు చదవలేకపోతే చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి, బాబా బుక్స్. వాటిని కూడా మీరు రకరకాల ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. అమృతవేళ ఒకచోట ఒక బుక్, ఆఫీస్లో ఒక బుక్, రాత్రిపూట బెడ్ పైన ఒక బుక్, ఇలా 4-5 పుస్తకాలని పర్సనల్గా మొదలు పెట్టండి. పడుకునేటప్పుడు ఇది చదవాలి, అలాగే అమృతవేళ లెగవగానే ఈ ఒక పాయింట్ చదువుకోవాలి. ఈ విధంగా తమ ఓన్ సిరీస్ని తాము స్టార్ట్ చేస్తూ ఉండండి. 4 నుండి రాత్రి పడుకునేంత వరకు ఈ విధంగా రకరకాల విషయాలని రకరకాలుగా మనం అర్జించాలి. ఈ విధంగా తమ పర్సనల్ వ్యక్తిగతమైన సిరీస్ని స్టార్ట్ చెయ్యండి. అందులో ఒక్క పారాగ్రాఫే తీసుకోండి, చదువుకోండి, పడుకోండి. ఈ డిటాచ్డ్గా ఉండాలి. తమను తాము డిటాచ్డ్గా చేసుకోవాలి. ఎవరైతే చాలా ఫాస్ట్గా డిటాచ్డ్గా చేసుకుంటారో, ఎవరైతే చాలా సహజంగా డిటాచ్డ్గా చేసుకుంటారో వారే సహజ యోగి అని పిలువబడతారు. ఇప్పుడిప్పుడే యోగంలో కూర్చోవాలి, చాలా సహజంగానే కర్మల్లో కూడా వెళ్ళాలి. మళ్ళీ వెంటనే ఈజీగా కర్మల నుంచి యోగస్థితిలోకి రాగలగాలి. ఎవరికైనా ఇప్పటిదాకా జ్ఞానం వినిపిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. మరుక్షణం వెంటనే మౌనస్థితి. ఇదే యోగస్థితి. అన్నీ చేస్తూ కూడా డిటాచ్డ్గా ఉండాలి. స్వామి వివేకానంద్ గారు చెప్పారు, ఇంగ్లీష్ ప్రోవర్బ్, At one moment, you are serving the sick. At another moment, you get up and start worshipping in temple. At another moment, you go and start toiling in the field. At another moment, you go in the deep jungle and get lost in samadhi. This is karma yoga. ఇప్పటికిప్పుడే ఒక బీదవాడి సేవ చేస్తున్నాం, ఒక రోగి యొక్క సేవ చేస్తున్నాం, వెంటనే మందిరంలోకెళ్ళి పూజ చేస్తున్నాం, వెంటనే పొలంలోకెళ్ళి పని చేస్తున్నాం, అలాగే వెంటనే సమాధిలోకెళ్ళి యోగస్థితిలో ఇమిడిపోవటం.
ఇంక ప్రపంచంతో ఎటువంటి ఆకర్షణ ఉండకూడదు. ఇదే కర్మయోగి. అన్నింటితోటి డిటాచ్డ్‌గా అయిపోవాలి. ఒక చోటకెళ్ళాం, తిరిగొచ్చాం. ఇంక వెళ్ళినటువంటి ప్రదేశంతో మనకే సంబంధం ఉండకూడదు. అంత డిటాచ్డ్‌గా ఉండాలి. ఫోన్ చేస్తూ ఉండకూడదు. నేనొచ్చేశాను కదా, ఇంకేంటి పరిస్థితి, ఏమైంది, ఏం జరిగింది, ఇలా అనిపించకూడదు. సేవ అంటే ఏంటి, ఒక బంధనంగానే తయారైపోయింది కదా. స్నేహితులను తయారు చేసేసుకున్నాం. ఈ యజ్ఞంలో ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి స్నేహాన్ని పెంచుకోకూడదు. కేవలం అన్నయ్య, అక్కయ్య అనే సంబంధం ఉండాలంతే. ఎవరినైనా స్పెషల్ అన్నయ్య, స్పెషల్ అక్కయ్య, లేకపోతే మాతలాగా ఈ విధమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోకూడదు. వాటిలో ఇరుక్కుపోతారు. లాస్ట్ పాయింట్ 12ది సాక్షి స్థితి. డిటాచ్డ్ అబ్జర్వర్. కర్మలు చేస్తూ కూడా ఒకటేమో డిటాచ్డ్, రెండవది సాక్షి స్థితి. ఏ విధంగా అయితే స్క్రీన్ పైన అంతా కదలాడుతున్నటువంటి ఆట బొమ్మల వలె చూస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే బాబా చూస్తూ ఉంటారు. బాబాకి అన్నీ తెలుసు, ఇక్కడ పొరపాటు జరుగుతుంది అని చూస్తాడు బాబా. అయినా కానీ బాబా వెంటనే వచ్చి ఇన్వాల్వ్ అవుతారా ఏంటి? ఏదైతే జరుగుతుందో బాబా జరగనిస్తూ ఉంటారు. ఎందుకంటే బాబాకి తెలుసు ఈ ఆత్మకు ఇదే పాత్ర ఉంది అని. కొందరు రాజుగా కావాలి, కొందరు దాసీగా కావాలి అనేటువంటి విషయం బాబాకి తెలుసు. ఎన్ని రోజులు జ్ఞానంలో బాగా నడిచారు, తర్వాత స్వయాన్ని డిస్టర్బ్ చేసుకున్నారు. దానితోటి బాబా ఏమి డిస్టర్బ్ అవరు. బాబా పూర్తి స్థిరంగా ఉంటారు. ఎటువంటి డిస్టర్బెన్స్ వారిని ఇబ్బంది పెట్టరు. 25,000 మంది వచ్చారు. బాబా వచ్చే సమయమైంది. కాని అదే సమయంలో బాబా రావట్లేదు, బాబా వెళ్ళకూడదు అని తెలుసుకున్నారు. బాబా ఏమైనా డిస్టర్బ్ అవుతారా? నాకోసం 25,000 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, అరెరే నేను రాలేకపోతున్నానే అంటూ ఈ విధంగా బాబా ఏమైనా డిస్టర్బ్ అవుతారా ఏంటి? సంగమయుగంలో నేనొస్తాను పిల్లల్ని కలుసుకునేందుకని నేనే అంటాను, అరే ఈ సభలో 25,000లో 20,000 మంది కొత్తవాళ్లే ఉన్నారు, వాళ్ళని నేను కలుసుకోపోతే ఎలాగా? బాబా సాక్షిగా అన్ని చూస్తూ ఉంటారు. ఎంతటి సాక్షి భావం బాబాలో ఉందో, అబ్సల్యూట్ సాక్షి స్థితి. లేనట్లయితే బాబా కూడా బాధపడాల్సి ఉంటుంది. కర్మలు చేస్తూ కూడా డిటాచ్డ్గా ఉండాలి. ఈ విధంగా 12 విషయాలను తెలుసుకున్నాం. మళ్లీ విషయాలను రివైజ్ చేసుకుందాం. మొదట 5S. అందులో మొదటిది సోల్ కాన్షియస్నెస్, ఆత్మాభిమాని స్థితి. రెండవది సుప్రీం సోల్ కాన్షియస్నెస్, పరమాత్మ స్మృతి. మూడవది శ్రీమతం. నాలుగవది సరెండర్, సమర్పణ భావం. ఐదవది సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థ భావనతో చేసేటువంటి సేవ. ఆ తర్వాత ఆరవది త్రికాలదర్శి. ఏడవది టైర్లెస్నెస్, అలసిపోనటువంటి అతక్ సేవాదారి. ఎనిమిదవది అటెన్షన్. తర్వాతది అక్యురసీ. తర్వాత నిమిత్తము, నిమిత్త భావం. 11వది డిటాచ్మెంట్. 12వది సాక్షి స్థితి. ఓం శాంతి.